తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. ఇబ్రహీంపట్నంలో 200 మంది పేదలకు నిత్యావసరాల పంపిణీ. ప్రజలు ఎవరు బయటికి రాకూడదని సూచన. కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ మీడియా సమావేశం. 100% లాక్డౌన్ అమలుకు డివిజన్ స్థాయి అధికారులను నియమించామన్న కలెక్టర్. నాగర్ కర్నూలు జిల్లా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. మున్సిపల్ సిబ్బందికి 5,000 రూపాయలు అదనంగా అందించారని హర్షం వ్యక్తం చేసిన కార్మికులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, లాక్డౌన్ మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉన్న పేద భోక్త బ్రాహ్మణులకు లాక్డౌన్ ఉన్నంత వరకు నిత్యావసర సరుకులు అందిస్తామని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి అన్నారు. బ్రాహ్మణ సంక్షేమ భవన్ మరియు భార్గవ రామ బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో నాగోల్లోని కోమర్రాజు ఫౌండేషన్ ఆవరణలో బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బ్రాహ్మణ సంక్షేమ భవన్ అధ్యక్షులు గిరిప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సంక్షేమ భవన్ చిక్కడపల్లి వారి ఆధ్వర్యంలో ఈరోజు భార్గవ రామ మరి నాగోల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు ఇమ్రాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మరి 50 మందికి మరి బియ్యం, 5 కిలోల బియ్యము, పప్పు, విధంగా ప్యాకెట్ కిలో ఆయిల్, షుగరు ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన భోక్తులందరికీ కూడా దాదాపు ఇంకా 120 మంది పైగా ఉన్నారు. వారికి 7 గంటల ప్రాంతంలో ఇవ్వడానికి ఆర్గనైజ్ నిశ్చయించారు. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఈరోజు వాళ్ళు చెప్పిన సంఖ్య అనుసరించి తీసుకొస్తే 3 4 కావటం వల్ల లైన్లో ఉన్న అందరూ సరిపోకపోవడం జరుగుతున్నది. ఏదేమన్నప్పటికీ కూడా చిక్కడపల్లి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇప్పటికీ నిన్న బోడుపల్లి కానీ, మన ఉప్పల్, మల్కాజ్గిరి, మలక్పేట ఈ ప్రాంతంలో దాదాపు ఇప్పటి వరకు 3,500 పైగా పేద బ్రాహ్మణులు ఎవరైతే తెల్ల కార్డు లేదో అల్ప ఆదాయ వర్గం ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు మరి వారి సమాఖ్య ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి ఈరోజు అగర్వాల్ సమాజ్ వాళ్ళు కూడా దాదాపు 12 మందికి మరి పేద బ్రాహ్మణులకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇక గిరిప్రసాద్ శర్మ గారు కానీ, అదేవిధంగా మహేష్ అగర్వాల్ గారు కానీ, గోవింద అగర్వాల్ గారు కానీ, పంకజ్ అగర్వాల్ కానీ, వీళ్ళందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు మరి ఈరోజు మరి పేదవారందరికీ, అల్పాదాయ వర్గాల వారు, ముఖ్యంగా తెల్ల కార్డు లేని వారికి, తెల్ల కార్డు వారందరికీ కూడా ప్రభుత్వమే 1,200 రూపాయలు, ఆ 12 కిలోల బియ్యము 1,200 రూపాయలు ఇస్తున్నది కనుక తెల్ల కార్డు లేని వారు, అల్పాదాయ వర్గాలందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున మరి ఇస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ. అయితే ఇక్కడ మనకు లాక్డౌన్ సిస్టమ్ అమల్లో ఉంది కాబట్టి దయచేసి వీలైనంత వరకు సమయం పాటించి దూరం నిలబడాలి. సీరియల్ నెంబర్ ప్రకారం వస్తే బట్వాడ అంటే సరఫరా చేసే కూడా ఈజీగా ఉంటుంది. ఇది సంపూర్ణంగా బ్రాహ్మణ సంక్షేమ భవన్ నిర్వహిస్తున్న కార్యక్రమం. కాకపోతే అందరినీ ఒక దగ్గరికి పిలవాలంటే ఎక్కువ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏరియా వైజ్ ఈరోజు నాగోల్లో ఉన్నాం. మన కోమర్రాజు ఫౌండేషన్ నుంచి జ్ఞానకుమార్ గారు వాళ్ళు ఇక్కడ ప్లేస్ ఇచ్చి అందరినీ చేశారు. మేము వాట్సాప్లో వాళ్ళ గ్రూప్ ఇచ్చాము. ఆ గ్రూప్లో ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ కూడా వచ్చారు. సో ఈ రకంగా ప్రతి బ్రాహ్మణ కుటుంబానికి ఆదుకోవాలనే ఉద్దేశంతోనే లాక్డౌన్ ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు కూడా మేము సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇది విషయం, దయచేసి ఇది స్ప్రెడ్ చేయండి. వీలైనంత ఇదేదో మాకు పబ్లిసిటీ కోసం కాదు, ఒక 10 మంది బ్రాహ్మణ కుటుంబాలకు తెలిస్తే వాళ్ళ ద్వారా ఇంకొంతమందికి తెలిసి వాళ్ళ సేవ ఇవ్వాలి. సో ప్రతి ఒక్కరికి సేవ వెళ్ళాలంటే మనం కరెక్ట్గా ఈ యొక్క మెసేజింగ్ కూడా కరెక్ట్ ఉండాలి. కాబట్టి ఇవన్నీ మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగా మీకు V3 న్యూస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే దయచేసి ఈ వీడియోలను కూడా పెట్టండి యూట్యూబ్లో, మేము కూడా షేర్ చేస్తాము. అందరికీ తెలిస్తే మరింత ఉపయోగకరమైన. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తామని రైతులెవరూ అధైర్యపడవద్దని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ పేర్కొన్నారు. కమన్పూర్ మండలం సిద్దిపల్లి, రొప్పికుంట, నాగారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
సహకార సంఘం ఆధ్వర్యంలో హమాలీ కార్మికులకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి టోకెన్ తీసుకున్న తర్వాత మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ తెలిపారు. కామారెడ్డి కలెక్టర్ జనహిత హాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లాక్డౌన్ను సమర్థవంతంగా అమలు చేయడానికి డివిజన్ స్థాయి అధికారులను నియమించినట్టు తెలిపారు. కామారెడ్డి డివిజన్కు అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, బాన్స్వాడకు అదనపు కలెక్టర్ వెంకటేష్ దోతురే, ఎల్లారెడ్డికి అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ను నియమించినట్లు పేర్కొన్నారు. సరుకులు దొరుకుతున్నాయి, కూరగాయలు దొరుకుతున్నాయి, నిత్యావసర సరుకులు వస్తూ ఉన్నాయి, ఎమర్జెన్సీ మెడిసిన్ తీసుకోవచ్చు అని ఏ విధంగా తీసుకోవాలనేది ఇప్పటికీ నిబంధనలు ఉన్నాయి. అవే కంటిన్యూ అవుతాయి. ఇంకా మళ్ళీ మార్పు వస్తే మన 19 తర్వాత 19 లోపు మరి మనకు మా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. దాని ప్రకారం కొంత సడలింపు ఉంటుంది, కానీ ఐ డోంట్ థింక్ మొత్తం ఇదే జరుగుతుంది. ఇవే ఉంటాయి. వ్యవసాయానికి సంబంధించింది, ఎనిమల్ హస్బెండరీకి సంబంధించింది, మిల్క్ సంబంధించింది, ఇతర నిత్యావసర సరుకులకు సంబంధించింది, ఇవి ఉంటాయి. డ్రగ్స్ సంబంధించింది, ఇలా ఉంటాయి. వాటిని ఖచ్చితంగా మనం పాటిస్తాం. కానీ లాక్డౌన్ మాత్రం ఇంకా కఠినతరంగా ఉంటుంది. ఇంత రిలాక్సేషన్ అనేది ఇక్కడ కఠినతరంగా ఉంటుంది. సో కాబట్టి అందరూ స్వీయ నియంత్రణ పాటించాలి. ప్రతి ఒక్కరూ మనిషి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రతిజ్ఞ చేసుకుని భగవంతుని సాక్షిగా వారు ఎవరైతే నమ్ముతారో నా నుంచి ఇది స్ప్రెడ్ కాకూడదు అనేది ప్రతి ఒక్కరు అనుకుంటే, ఎందుకంటే ఇది అంటించుకునే రోగం కానీ అంటే రోగం కాదు. మనం బయటికి పోయి అంటించుకోవాలి. సో కాబట్టి ప్రతి ఒక్కరు మనం బయటికి పోయేటప్పుడు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని గుంపులుగా ఉండకుండా ఏమైనా అవసరం ఉంటే ఒక్కరిగా పోయి తీసుకుని వచ్చేసి మళ్ళీ ఇంట్లో కూర్చుంటే మరి ఖచ్చితంగా బాగుంటుంది. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేసుకొని స్వీయ నియంత్రణ పాటిస్తూ మరి జిల్లా యంత్రాంగం ఇచ్చే సూచనలు కానీ అన్ని పాటిస్తూ ఏ విధంగా ఇప్పటి వరకు అందరూ సమన్వయంతో టీం వర్క్ తోటి ఆనరబుల్ మినిస్టర్, ఆనరబుల్ స్పీకర్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ వారందరూ సమన్వయం చేసుకొని వారి సూచనలు అనుసరించి ప్రజాప్రతినిధుల సమన్వయంతో జిల్లా నుంచి గ్రామం వరకు ఏవైతే సమన్వయం చేసుకుని చేస్తా ఉన్నాం, సీఎం గారి ఆదేశానుసారం ఏదైతే చేస్తా ఉన్నాం అది ఖచ్చితంగా అందరూ పాటించి మన జిల్లాలో ఇంకా కేసులు రాకపోవడానికి అందరూ చర్యలు తీసుకోవాలి. ఇంకా రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేసుకోవాలని మనసారా మీ ద్వారా కోరుకుంటూ, ముఖ్యంగా మీరు కూడా ఒక మంచి ఐటమ్స్ కూడా ఏ విధంగా జనాల్లో తీసుకుపోవడానికి మీరు కూడా సహకారం ఇస్తున్నారు. అదే సహకారం కొనసాగిస్తూ మన జిల్లాలో మీరందరూ ఉన్నారు, మనం కూడా ఉన్నాం. సో ప్రతి ఒక్కరు ఏ విధంగా ఒకరిని ఒకరు సహాయం చేసుకుంటూ మరి 10 మంది దగ్గర తీసుకుపోయే ఆయుధం మీ దగ్గర ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇదే సహకారం మీరు కూడా అందించాలని మనసారా కోరుకుంటూ, మరి ఇప్పుడు అవసరం లేదు వారు ముందుకొచ్చి ఆ గ్రామంలో ఎవరికైతే అవసరం ఉందో కార్డ్ లేనోడు కానీ, పేదవాళ్ళు కానీ, లేబర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇవ్వాలని చెప్పారు. ఆ కాలం అనుసరించి ఇప్పటికే జిల్లాలో కొంత స్టార్ట్ అయింది. సో అటు చిన్న మల్లారెడ్డి గ్రామ పంచాయతీ కానీ, లింగంపేటలో కానీ, ఈరోజు కామారెడ్డిలో కానీ స్టార్ట్ అయింది. ఇప్పటికే 78 క్వింటాల బియ్యం పోగు చేయడం జరిగింది. 446 కుటుంబాలకి మనం ఈ బియ్యం ఇవ్వడం జరిగింది. ఎవరైతే బియ్యం ఇచ్చినారో వారందరికీ నా యొక్క ధన్యవాదాలు.
లాక్డౌన్ కారణంగా తెలంగాణలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు సాయం చేయాలని బీజేపీ నాయకుడు శ్యామల సత్తిరెడ్డి అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 5వ వార్డు పరిధిలో కూలి పని చేసుకుంటూ జీవనం గడుపుతున్న శ్రీకాకుళం వలస కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తమను ఎవరు పట్టించుకోవట్లేదని, గత 20 రోజుల నుండి వారికి రేషన్ బియ్యం గానీ నిత్యావసర సరుకులు గానీ అందించలేదని స్థానికులు, అధికారులు దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితులు వాపోతున్నారు. అంటే ఇప్పుడు ఈ కరోనా సందర్భంగా మేము రాజకీయం చేయదలుచుకోలేదు. బీజేపీ, కాంగ్రెస్, తెలంగాణ అనకుండా, టీఆర్ఎస్ అనకుండా అందరం కలిసి బీదలకు సేవ చేయాలనే ఆలోచనలో మరి మేము 20 రోజుల క్రిందట ఏదైతే లాక్డౌన్ అయినప్పుడు కేసీఆర్ పెద్దలు, కేసీఆర్ గారు ఏదైతే వాళ్ళు వలస కూలీలకు ఏదైతే బియ్యము స్టార్ట్ చేస్తా మళ్ళీ 7 నుంచి స్టార్ట్ గౌరవనీయులు సీఎం గారు ఏదైతే వలస కూలీలకు కానీ లేకుంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కానీ అట్లాంటి వాళ్ళకు బియ్యం ఇవ్వాలని ఆయన ఆదేశం ఇచ్చిండు. మరి ఆదేశ ప్రకారంగా రాష్ట్రంలో గ్రౌండ్ లెవెల్లో వర్క్ జరుగుతలేదని నేను మీ ముందు మనవి చేస్తున్నాను. ఎందుకంటే మేము 20 రోజుల కింద ఎంఆర్ఓకు లెటర్ ఇవ్వడం జరిగింది. రోజు ఎంఆర్ఓతో కాంటాక్ట్లో ఉన్నాము. మా మాజీ మినిస్టర్ అయిన విజయరామారావు కూడా మరి ఆయన మాట్లాడడం జరిగింది ఎంఆర్ఓతోని. మరి ఎంఆర్ఓనేమో మరి రేపు ఎల్లుండి అని అన్నాడు. మరి ఏ విధంగా మేము బస్తీలలో వెళ్ళి ప్రజలతో కలిసినప్పుడల్లా మరి వాళ్ళు మాకు ఇప్పటిదాకా ఇంకా బియ్యం రాలేదు, మాకు ఏం రాలేదు, మేము ఏ విధంగా ఉండాలి, మా ఊరికి మేము వెళ్ళిపోతాము, అక్కడ మా పిల్లలు ఉన్నారు, మా భర్తలు ఉన్నారు, అక్కడ మా కుటుంబం ఉన్నది కాబట్టి మేము అక్కడన్నా పోయి అక్కడ నివాసం చేసుకుంటాము. మరి తెలంగాణ గవర్నమెంట్లో మాకు ఇప్పటిదాకా ఏమి రూపాయి రాలేదని వాళ్ళు ఆవేదన పడుతుంటే అది కూడా ఒక రోజు వాళ్ళని మీరు ఏమైనా కలిసిరా? మేము కలవడం జరిగింది. పేపర్లో కూడా పేపర్ న్యూస్ కూడా రావడం జరిగింది. ఆంధ్రప్రభ అట్లాంటి లోకల్ న్యూస్ కూడా రాయడం జరిగింది. అది కూడా మేము కలెక్టర్ ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది. బీజేపీ పార్టీ తరఫు నుంచి కూడా వాళ్ళు కలెక్టర్లకు వాళ్ళు పార్టీ తరఫు నుంచి కూడా ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఎమ్మెల్యే రాజసింగ్ కానీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్కు, ఎంఆర్ఓకు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మరి ఎవరు చెప్పినా కానీ మరి ఏడేసిన గొంగడి ఆనే ఉన్నట్టుగా మరి గ్రౌండ్ లెవెల్లో మాత్రమైతే ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకున్నట్టుగా గ్రౌండ్ లెవెల్లో జరగడం లేదు. ఇక్కడ వార్డు మెంబర్ ఉన్నాడు. మరి ఆ వార్డు మెంబర్ రామకృష్ణ గారు మరి ఆయన కంటోన్మెంట్ వైస్ ప్రెసిడెంట్. మరి వైస్ ప్రెసిడెంట్ అంటే మరి ఆయన దగ్గర 8 వార్డుల వలస కూలీల లిస్టు ఉండాలా. మరి సిఓ గారు ఉన్నారు. మరి ఇది కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ అయితే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఉందో అది స్టేట్ గవర్నమెంట్కు కొద్దిగా సంబంధం లేకుండా ఉంటుంది. మరి వీళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, మరి ఇక్కడ ఎంపీ ఎలక్ట్ అయిన ఎంపీ ఉన్నాడు. మరి ఎవరు ప్రజల గురించి ఆలోచించకపోతే మరి ఎవరు ఆలోచిస్తారని నేను ప్రశ్న చేయడం జరుగుతున్నది. మరి ఆ యొక్క వలస కూలీల లిస్టు తీసుకెళ్ళి మన కలెక్టర్ దగ్గర కూర్చొని మాట్లాడి మరి వాళ్ళు ఎంతమందిలో వాళ్ళకి ఇప్పించడం మరి ఇక్కడ ఉన్న వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారి బాధ్యత కూడా ఉన్నది. అమెరికా లాంటి అగ్రరాజ్యాలు కరోనా దాటికి తట్టుకోలేక శవాలు గుట్టలుగా పేరుకుంటున్నాయని, మన దేశంలో మాత్రం లాక్డౌన్తో ప్రజలు అప్రమత్తులై కరోనా వ్యాప్తిని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా పర్యటించారు. ముస్తాబాద్ మండలంలో వరి ధాన్య కొనుగోలు సెంటర్లను పరిశీలించారు. అనంతరం వేములవాడ పట్టణంలోని కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉందని అన్నారు. స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించడంతోనే కరోనాను అరికట్టగలమని స్పష్టం చేశారు. కరోనా సోకకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని కొనియాడారు. బాగా ఈ వ్యాధిని నివారించగలుగుతా ఉన్నామనే ఒక మాట మాత్రం అందరూ కూడా అనుకుంటున్న విషయం, అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్న విషయం మనం గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే భారతదేశానికి నిజానికి కష్టతరమైన పని అయినప్పటికీ భారత ప్రభుత్వానికి, భారతదేశంలో ఉండే ముఖ్యంగా పేద వర్గాల ప్రజలకు, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఈ నిర్బంధం వల్ల, లాక్డౌన్ వల్ల ఇబ్బంది ఉన్నప్పటికీ ప్రజలు 130 కోట్ల మంది ప్రజలు సహకరిస్తున్న పద్ధతి, అందులో మన రాష్ట్రంలో ముఖ్యంగా ప్రజలు సహకరిస్తున్న పద్ధతి చాలా గొప్పగా, అనిర్వచనీయంగా ఉన్నది. వారి సహకారానికి ముందుగా మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ చూస్తా ఉన్నాం, ఎదిగిన దేశాలు, బాగా ఆర్థికంగా బలమైన దేశాలుగా చెప్పుకునే దేశాలు కూడా ఈ వ్యాధిని తట్టుకోలేకుండా తల్లడిల్లిపోతున్న పరిస్థితి. అట్లాంటిది భారతదేశంలో కనుక మనం నియంత్రించకపోతే దాని పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయనే వాస్తవాన్ని గ్రహించిన తర్వాత
కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ నిర్బంధాన్ని అమలు చేయక తప్పని పరిస్థితి. దానికి ప్రజలు కూడా గొప్పగా సహకరిస్తా ఉన్నారు. మన రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక త్రిముఖ వ్యూహాన్ని ఈ కరోనా మీద పోరులో అవలంబించింది. మొదటిది అసలు ఈ వ్యాధి రాకుండా, ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు అసలు ఈ వ్యాధికి మందు లేదు, వ్యాక్సిన్ లేదు. కాబట్టి దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఒక మనిషి నుంచి ఒక మనిషికి సోకే వ్యాధి కాబట్టి ఈ భౌతిక దూరం పాటించడం, మనం కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం, మనం మాట్లాడేటప్పుడు కానీ మనకేమైనా వ్యాధి లక్షణాలు ఉన్నా ఇతరుల నుంచి ఒక దూరాన్ని మెయింటైన్ చేయడం, ఏమన్నా అనుమానం ఉంటే వెంటనే మరి ప్రభుత్వానికి వైద్యాధికారులకు చెప్పడం. ఈ దిశగా త్రిముఖ వ్యూహంలో మొదటి భాగం లాక్డౌన్ ద్వారా, నిర్బంధం ద్వారా దీన్ని నియంత్రించాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. దానిలో చాలా మేరకు సఫలమైనామని చెప్పి ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా చెప్తా ఉంది, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కూడా చెప్తా ఉంది. ఒకవేళ మనం నిర్బంధం కనుక విధించకపోతే ఇప్పటికే లక్షల సంఖ్యలో కేసులు ఉండేవి భారతదేశంలో అని చెప్పి ఈరోజు భారతదేశంలోని పేరెన్నిక కలిగిన సంస్థలు కూడా చెప్తా ఉన్నాయి. నిర్బంధం విధించుకున్నాం కాబట్టే ఈరోజు వేల సంఖ్యలో ఉన్నాయి మొత్తం భారతదేశంలో. లేకపోతే మాత్రం దేశం మొత్తంలో లక్షల సంఖ్యలో కేసులు వచ్చి ఇప్పటికే చాలా ఇబ్బంది అయ్యేదని చెప్పి కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు మనం తెలంగాణలో కూడా దాదాపుగా ఈ వ్యాధి నుంచి బయటపడుతున్నాం అనుకునే సందర్భంలో అనుకోకుండా ఈ తబ్లీగీ జమాత్ అనే ఒక సంస్థ ఢిల్లీలో పెట్టిన మీటింగ్కు దాదాపు 1200 మంది మన రాష్ట్రం నుంచి పోయినారు అక్కడికి అనే వార్త తెలవడం, దానివల్ల మరి చాలా ఇబ్బంది కలగడం, ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. దాని గురించి నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది అనుకో. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రామ్దేవ్ బాబా ఆలయంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జెడ్పీటీసీ బండారి రాములు, శ్రీను, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజల కొరకు చేస్తున్న పనిని దాన్ని అభినందించాల్సింది పోయి దీనిలో ఆలోచనలు మానుకోవాలని చెప్పి ఇట్లా ఎవరైనా ఇటువంటి మాటలు మాట్లాడాలంటే వారికి నేను చెప్పేటువంటి హితువది. ఇంకా పోతే ఇంకా ఏదైనా చేయాలనుకుంటే ఎవరైనా చేయొచ్చు. ఒక మంచి పని చేయడానికి ఎవ్వరు అడ్డం పడాల్సిన అవసరం లేదు. వందల మంది వారికి తోచిన విధంగా సహాయపడటం జరుగుతూ ఉంది. అట్లాగే ఎవరు ఏ రకంగా సహాయం చేసినా కూడా దాన్ని అభినందిస్తామే తప్ప దాన్ని తప్పుపట్టేటువంటి ఆలోచన అయితే ఉండదు. అటువంటి తప్పుడు పట్టి ఆలోచన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి ఆలోచన మానుకోవాలని చెప్పి మరొకసారి వారు తెలియజేస్తూ, ఇప్పటికైనా ఇటువంటి స్వభావాన్ని మానుకుంటేనే వారు కనీసం మనుషులుగా గౌరవించబడే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి ఆ గౌరవం లభించాలంటే ఇటువంటి తప్పుడు కూతలు కూయొద్దని చెప్పి వారికి మరొకసారి చెప్తా ఉన్నాం. అట్లాగే ఇంకా మరి ఇవన్నీ ఇటువంటి సమయంలో మరి ఇంకా చాలా వరకు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఇటువంటి ఆపత్కాల సమయంలో ఇది కేవలం ఉడతా భక్తిగా చేస్తున్న కార్యక్రమాలు. వీటిని ఇంకా మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. చాలామంది ముఖ్యంగా ఈ సమయంలో ప్రజల కొరకు పాటుపడుతున్నటువంటి మన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వారు మరి ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల కొరకు కష్టపడుతూ ఉన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటానికి కష్టపడుతూ ఉన్నారు. అట్లాగే ఈ లాక్డౌన్ సందర్భంలో లా అండ్ ఆర్డర్ చేస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా మన ప్రజల కొరకు పనిచేస్తున్నట్టు ప్రతి వ్యక్తికి, ప్రతి సోదరునికి సమయం ఇది. వారందరినీ మనం కాపాడుకోవాల్సిన సమయం ఇది. వారి కొరకు కూడా మరి కార్యక్రమంలో వారికి కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలన్న ఆలోచనతో కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇటువంటి సమయంలో పనిచేస్తున్నట్టు ప్రజల ప్రాణంగా పెట్టి చేస్తున్న ప్రజలను కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత పార్టీలకు అతీతంగా ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సిన సమయం ఇది. ఈ సమయంలో ప్రజలను ఎట్లా కాపాడుకుందామని ఆలోచన చేయాలి తప్ప దీంట్లో కోడిగుడ్డు మీద వెంటకలు లెక్కేటువంటి ఆలోచనలు మానుకోవాలని చెప్పి కోరుతూ, ఇటువంటి ప్రజలందరికీ మరి ఇక్కడ కష్టపడేటువంటి మున్సిపల్ సిబ్బందికి, అట్లాగే మరి పోలీస్ సిబ్బందికి, అట్లాగే ఆశా వర్కర్లకు, ఇంకా ఇతరత్ర కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా మరి ఉడతా భక్తి వారికి కూడా ఈ నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరుగుతుంది. దీన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు మనసున్న మహారాజులు ప్రతి ఒక్కరు దీన్ని అభినందించాలి. వీలైతే చేతనైతే వాళ్ళు కూడా చేయాలి. మరి ప్రజల ప్రాణాలను కాపాడే సమయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుండాల్సిన సమయం ఇది.
మరి ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉండాలని చెప్పి నేను కోరుతూ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో లాక్డౌన్ నేపథ్యంలో భాగంగా విధులు నిర్వహిస్తున్న మున్సిపాలిటీ సిబ్బందికి 5,000 రూపాయలు అదనంగా ఇచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రఘుప్రోలు విజయలక్ష్మి, చంద్రశేఖరాచారి, వైస్ చైర్మన్ మహ్మూదా బేగం, నగర పంచాయతీ కమిషనర్ వెంకటయ్య, కౌన్సిలర్లు కృష్ణమూర్తి, పసుపుల కృష్ణ పాల్గొన్నారు. ఇబ్బందులు రాకుండా కేసీఆర్ గారు 5,000 రూపాయలు ఇచ్చినందుకు అతని చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాగే మన గ్రామాన్ని, మన కొల్లాపురాన్ని, జిల్లాల్ని ఆదర్శంగా తీసుకొని అందరూ ఉండాలి. ప్రతి ఒక్కరూ ఎవరు కానీ చెత్తను కానీ కాగితాన్ని కానీ రోడ్ల మీద లేకుండా ప్రతి ఒక్కరూ మన కార్మికుల యొక్క కరోనా కూడా కొల్లాపురంలో లేదు. దీనికి పారిశుద్ధ్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారు ఎంత శుభ్రంగా పట్టణాన్ని పెట్టిండ్రు కనుక ఈ రోజు మన కరోనా కూడా మన కొల్లాపురం దరిదాపులో లేదు. అంటే శుభ్రతకు మారురూపు కొల్లాపురం అని మన పారిశుద్ధ్య సిబ్బంది, మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే దినదినము మనం ఇలాగే ఉండి మన కొల్లాపురం పేరును చరిత్రలో చిరస్థాయిగా కరోనా రాని కొల్లాపురం అని పేరు పెడతారని నేను మిమ్మల్ని కోరుతున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లచ్చపురం గ్రామంలో సేవా భారతి సంస్థ ఆధ్వర్యంలో 300 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సేవా భారతి సంస్థ సభ్యులు గిద్ద కొండయ్య, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రతిరోజు చేస్తున్నామండి. అంటే మేము సేవా భారతి ఎక్కడ పెడుతున్నాం. సుమారుగా అక్కడ వలస వచ్చిన కార్మికులకి భోజనాలు ఏర్పాట్లు కానీ, అలాగే నిన్న కెమిలేట్ సౌజన్యంతో సుమారు ఒక 600 కుటుంబాలు నిన్న ఇచ్చారండి కిరాణా సరుకులు. మొన్న 1000 కుటుంబాలకు ఇచ్చారు. అలాగే రేపు ప్రతిరోజు సేవా కార్యక్రమం ఉంది. ఒక వారం రోజులు ఈ ఊళ్ళో సుమారు 350 కుటుంబాలు కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇవాళ హాస్పిటల్ ఇచ్చాం. అసరాపేటలో మన హమాలి వర్కర్స్కి రిక్షా వర్కర్లు ఇచ్చాం. అలా ఇక్కడ కూడా కొద్దిగా 30 కుటుంబాలకు ఇద్దామని ఇచ్చాము. ఒక 3-4 రోజుల్లో కూడా ఇక్కడ లక్షాపురంలో సుమారు 300 కుటుంబాలు కూడా కూరగాయలు ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మున్సిపల్ చైర్మన్ కప్పరి శ్రవంతి, చందు మరియు మాజీ చైర్మన్ కప్పరి లక్ష్మయ్య సుమారు 200 మంది పేదలకు నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఎవ్వరూ బయటికి రాకూడదని సూచించారు. విపత్కర సమయంలో కూలి చేసుకుని జీవనం కొనసాగిస్తున్న పేదవారికి సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. బేస్డ్ చేసుకొని, ఎందుకంటే అందరూ అవసరమైన వాళ్ళకి ఇక్కడ ఉండే నెగిటివిటీ కాకపోయినా కొందరు అంటే రోజువారీ కూలీలు చేసుకుని బతుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు లాక్డౌన్ ఇంకా పొడిగించినందుకు వచ్చే నెల మే 4 తారీఖు వరకు ఇది పొడిగించి సాగుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉండాలని చిరు సహాయం కోరుకొని ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ మా 22 వార్డులో మొత్తం ఒక 150 మెంబర్స్కి ఇచ్చినాం. ఇంకేమైనా మళ్ళీ ఇచ్చేది మేడం? ఇస్తాం. ఇంకా మే 4th వరకు ఇలాంటివన్నీ పొడిగిస్తూనే ఉంటాం. ఒక్కొక్క వన్ వీక్ గ్యాప్ ఇచ్చి వార్డ్ వైజ్ ఇంకా చాలా మంది ఉన్నారు ఇబ్బంది పడే వాళ్ళు, వాళ్ళ వరకు వెళ్ళి తీసుకొని ఇవ్వడం కొనసాగుతుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొర్లచెర్ల గ్రామంలో సీఐ సతీష్ ఆధ్వర్యంలో ఒడిశా, మహారాష్ట్రకు చెందిన వలస కూలీలకు సుమారు 1600 మందికి బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. సతీష్ తన వంతు సహాయంగా ఈ మైగ్రెంట్స్ లేబర్ ఎవరైతే ఉన్నారో దాదాపు మన మండలంలో 1603 మంది ఈ మన మండలానికి వచ్చి వాళ్ళు వివిధ పనులు చేస్తూ ఇక్కడే ఉండిపోవడం జరిగింది. దాంట్లో మహారాష్ట్రకు చెందిన వాళ్ళు, ఒడిశాకు చెందిన వాళ్ళు, రాజస్థాన్కు చెందిన వాళ్ళు, ఉత్తరప్రదేశ్కు చెందిన వాళ్ళు ఉన్నారు. గవర్నమెంటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లాక్డౌన్ మే 3 వరకు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది ఈ మైగ్రెంట్స్ వాళ్ళు ఇక్కడ ఉపాధి లేక కొంత ఉపాధి దొరకపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మన దగ్గరికి వచ్చి వర్క్ చేయడం కోసం వచ్చి ఇక్కడే హెల్డప్ అయ్యారు. వారిని ఆదుకోవడం మన బాధ్యతగా మనం అందరం అనుకుంటూ
దాతలు ముందుకొచ్చి వారిని వాళ్ళకు తోసిన సహాయం రైస్ అయితేనేమి, రేషన్లు అయితేనేమి, కూరగాయలు అయితేనేమి, వారికి ఎవరు దోచిన విధంగా వాళ్ళు ఈ మైగ్రెంట్స్ లేబర్ని అలాగే మన దగ్గర ఉన్న పూర్ పీపుల్స్ని ఆదుకోవాల్సిందిగా ఇందు మూలంగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మనకు తోచిన సహాయం వాళ్ళకు చేసి వాళ్ళని ఈ టైంలో ఆదుకోవాలి. రెండో విషయం ఏంటంటే కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్నది. మన రాష్ట్రంలో మొన్న 61 కేసులు, నిన్న 52 కేసులు నమోదైనాయి. రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ స్వీయ గృహ నిర్బంధంలో ఉంటూ ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప, అత్యవసరం అంటే మెడికల్ నీడ్ లేదా కూరగాయలు, నిత్యావసర వస్తువులు, రేషన్ కొనుక్కోవడానికి ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటికి వెళ్ళాలి. అది కూడా ఆ ఒక్కరు కూడా వారానికి సరిపడా సామాన్లు తీసుకువెళ్లాల్సిందిగా తెలియజేస్తున్నాం. అనవసరంగా ఎవరు రోడ్డు మీదకి ఎక్కినా లేకుంటే ఎలాంటి ప్రయాణాలు చేసినా, మోటార్ సైకిల్ మీద ఇద్దరిద్దరు తిరిగినా జీవో నెంబర్ 46 ప్రకారం వాళ్ళు నేరస్తులు అవుతారు. వాళ్ళ మోటార్ సైకిల్ను సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ జీవో 46 ప్రకారం 3 కిలోమీటర్ల లోపు మాత్రమే వాళ్ళు తిరిగి వాళ్ళ నిత్యావసర వస్తువులు తీసుకోవాలి. అలా కాకుండా కిలోమీటర్లు ఊర్లు కనుక వేరే వాళ్ళ ఊళ్ళల్లోకి వెళ్ళి కనుక చేసినట్టయితే మా తెలంగాణ పోలీస్ కొత్తగా సిటిజన్ యాప్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసినాం. దాంతో మేము ఎవరు ఎక్కడ అగుపడ్డా కానీ వాళ్ళ యొక్క వివరాలను దాంట్లో పొందుపరుస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇబ్రహీంపట్నంలో 200 మంది పేదలకు నిత్యావసరాల పంపిణీ, ప్రజలు ఎవరు బయటికి రాకూడదని సూచన. కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ మీడియా సమావేశం. 100% లాక్డౌన్ అమలుకు డివిజన్ స్థాయి అధికారులను నియమించామన్న కలెక్టర్. నాగర్ కర్నూలు జిల్లా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. మున్సిపల్ సిబ్బందికి 5,000 రూపాయలు అదనంగా అందించారని హర్షం వ్యక్తం చేసిన కార్మికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.